Hello dear learners, welcome to our mathematics channel. So 10th class mathematics coordinate geometry chapter లో భాగంగా ఈ రోజు ఈ వీడియోలో మనం ఎక్సర్సైజ్ 7.1 లోని సెకండ్ పార్ట్ లో ప్రాబ్లమ్స్ నేర్చుకోబోతున్నాం. సో గత వీడియోలో మనం 1 to 6 ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసాం. ఈ వీడియోలో ప్రాబ్లమ్ 7 to 9 9 లో ఉన్నటువంటి 3 రోమన్ నంబర్స్ తో సహా టోటల్ ఈ 5 ప్రాబ్లమ్స్ యొక్క సొల్యూషన్స్ ని ఈ వీడియోలో మనం చూడబోతున్నాం. సో ఈ ప్రాబ్లమ్స్ చేయడానికి ముందు ఆల్ దీస్ ప్రాబ్లమ్స్ డిపెండ్ అపాన్ వన్ కాన్సెప్ట్, డిస్టెన్స్ ఫార్ములా. సో ఆ డిస్టెన్స్ ఫార్ములా ఒకసారి గుర్తు చేసుకుని మనం ప్రాబ్లమ్స్ లోకి వెళ్దాం. సో ద డిస్టెన్స్ బిట్వీన్ 2 పాయింట్స్ x1 y1 అండ్ x2 y2 ఇది మనకి మేజర్ గా మొత్తం ఎక్సర్సైజ్ కి అవసరమైనటువంటి ఫార్ములా. సో స్క్వేర్ రూట్ ఆఫ్ x2 మైనస్ x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 మైనస్ y1 హోల్ స్క్వేర్ అనే ఈ ఒక్క పాయింట్ ని బేస్ చేసుకుని మనం అన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ చేస్తాం. ప్రతి ప్రాబ్లంలో కూడా ఇలా కొన్ని పాయింట్స్ మధ్య డిస్టెన్స్ కనుక్కునేటువంటి కాన్సెప్ట్సే మన దగ్గర ఉంటాయన్నమాట. సో ఇక్కడ రెండు పాయింట్స్ ఇలా కంపేర్ చేసుకుంటే ఎక్స్ల డిఫరెన్స్ చేసి వాటిని హోల్ స్క్వేర్ చేయాలి, అలాగే వైల మధ్య డిఫరెన్స్ని హోల్ స్క్వేర్ చేయాలి. ఈ రెంటిని యొక్క సమ్కి రూట్ కనుక్కుంటే వచ్చేదే మనకి డిస్టెన్స్కి సమానం అవుతుంది. ఈ డిస్టెన్స్ ఫార్ములా ఎలా వచ్చిందనేది కూడా మనం డిస్టెన్స్కి సంబంధించి చేసిన వీడియోలో డెరైవ్ చేసాం. ఇప్పుడు ప్రాబ్లమ్స్లో ఈ ఫార్ములాని నేరుగా మనం ఉపయోగిస్తాం. సో ఇప్పుడు మనం ఇక ఈ ఎక్సర్సైజ్లో రిమైనింగ్ ప్రాబ్లమ్స్ని వరుసగా సాల్వ్ చేద్దాం. సో ప్రాబ్లం నెంబర్ 6 వరకు గతంలో చేసాం కాబట్టి ఇప్పుడు ఎక్సర్సైజ్లోని ప్రాబ్లం నెంబర్ 7 చూద్దాం. ప్రూవ్ దట్ ద పాయింట్స్, మొత్తం 4 పాయింట్స్ ఇచ్చారు చూడండి, ఇవన్నీ టేకెన్ ఇన్ ఆర్డర్ ఆర్ ద కార్నర్స్ ఆఫ్ ఏ ప్యారలలోగ్రామ్. సో ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ఈ 4 పాయింట్స్ ఇవ్వడం జరిగింది. ఇవి వరుసగా ఇదే క్రమంలో మనం తీసుకుంటే ఇవి ఒక ప్యారలలోగ్రామ్ యొక్క కార్నర్స్ అని ప్రూవ్ చేయాలి. అంటే మనకి ఇలాంటి ప్రాబ్లం చేయాలంటే బేసికల్గా ఐడియా ఉండాల్సింది జామెట్రికల్ కాన్సెప్ట్స్ కూడా. అంటే ప్యారలలోగ్రామ్ అంటే షేప్ ఎలా ఉంటుంది, దానికి ఉండే ప్రాపర్టీస్ ఏమిటి అనేది ఐడియా ఉంటేనే మనం చేయగలుగుతాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇక్కడ రఫ్గా ఒక డయాగ్రామ్ చూపిస్తున్నాను. మనకి ప్యారలలోగ్రామ్ అన్నప్పుడు రెక్టాంగిల్ షేపు అనేది 90 డిగ్రీస్ కాకుండా వేరే యాంగిల్తో కొంచెం పక్కకి వాలి ఉంటే ఉండేది మనకి ప్యారలలోగ్రామ్ షేప్గా మనం చెప్తాం. ఇందులో ప్యారలలోగ్రామ్ అని దేనైనా పిలవాలంటే ఆపోజిట్ సైడ్స్ అనేవి ఈక్వల్గా ఉంటూ ప్యారలల్గా కూడా ఉంటాయి. అంటే లెన్స్ ఈక్వల్గా ఉంటాయి, ప్యారలల్గా ఉంటాయి. ఇలా ఆపోజిట్ సైడ్స్ ఈక్వల్ లెంత్ కలిగి ఉండాలి. దాంతో పాటుగా మరి రెక్టాంగిల్లో కూడా ఆపోజిట్ సైడ్స్ ఈక్వల్ లెంత్ ఉంటాయి. దానికి దీనికి డిఫరెన్స్ ఏంటంటే ఇక్కడ డయాగోనల్స్ డిఫరెంట్గా ఉంటాయి అన్నమాట. అంటే ఈ డయాగోనల్స్ కలిపినట్లయితే ఒక డయాగోనల్ లెంత్ ఎక్కువగాను, ఇలా మరో డయాగోనల్ లెంత్ తక్కువగాను ఉంటుంది. అలా ఉన్నప్పుడు అది ప్యారలలోగ్రామ్ అని చెప్పొచ్చు. సో ప్యారలలోగ్రామ్ యొక్క బేసిక్ రూల్ ఏంటంటే ఆపోజిట్ సైడ్స్ ఈక్వల్ అవుతూ డయాగోనల్స్ మాత్రం ఇన్ఈక్వల్ గా ఉంటాయి. అలాగే డయాగోనల్స్ బైసెక్ట్ కూడా అవుతాయి. అయితే ఇక్కడ మనం అన్ని డిస్టెన్స్ ఫార్ములా బట్టి చేస్తున్నాం కనుక సపోజ్ దీన్ని మనం ఏదైనా ఏబిసిడి అనేటువంటి ఒక ప్యారలలోగ్రామ్ అనుకుంటే ఏమేమి కనుక్కోవాలో ఇక్కడే మనకి రఫ్ ఐడియా రావాలి. చూడండి, ఇవే ఏబిసిడి అనుకుంటే మనం ఏబి, బిసి, సిడి, డిఏ సైడ్స్ వరకు ఈ 4 వాల్యూస్ మనకు కావాలి. కేవలం ఆ 4టితో అది ప్యారలలోగ్రామ్ అని డిసైడ్ చేయగలమా అంటే మరి మేబీ రెక్టాంగిల్ కూడా అవ్వచ్చు. కాబట్టి డయాగోనల్స్ కూడా చూడాలి. డయాగోనల్స్ మాత్రం ఈక్వల్గా రాకుండా ఆపోజిట్ సైడ్స్ మాత్రం ఈక్వల్గా వస్తే అప్పుడు ఇది ప్యారలలోగ్రామ్ అని మనం కన్ఫర్మ్ చేయొచ్చు. సో ఇవన్నీ చెప్పడానికి మనకు ఆధారం ఏంటి, అన్ని డిస్టెన్స్లు. సో టోటల్గా 6 డిస్టెన్సెస్ మనం ఇక్కడ కనుక్కోవాల్సి ఉంది. ముందుగా ఏం చేద్దాం, ఇచ్చిన పాయింట్స్ అక్కడ ఏ నేమ్స్ లేవు కాబట్టి మనమే వాటికి నేమ్స్ వరుసగా ఇచ్చుకుంటూ వెళ్దాం. సో ఫస్ట్ పాయింట్ ఏ -7, -3. Next point B 5, 10. Next point C 15, 8. And next point D 3, -5. యాక్చువల్గా ప్రాబ్లంలో ఏ పాయింట్స్ ఇవ్వబడ్డాయో అవే ఒక ఆర్డర్లో మనం తీసుకున్నాం. ABCD యాజ్ ఇట్ ఈస్గా నోట్ చేసుకున్నాం. టేకెన్ ఇన్ ఆర్డర్ అంటే ఇదే ఆర్డర్ మనం ఫాలో అవుతూ వెళ్ళాలి. ఇప్పుడు ఇవి ఈ కార్నర్స్ అంటే ఈ వెర్టిసెస్ అని మనం ప్రూవ్ చేయాలంటే ఎవ్రీ 2 పాయింట్స్ మధ్య ఈ ఆర్డర్లో డిస్టెన్స్ కనుక్కోవాలి. అంటే సైడ్స్ మనం కనుక్కుంటాం అన్నమాట. అవన్నీ కనుక్కునే ముందు ఒకసారి వీటన్నిటికీ యూజ్ చేసేటువంటి డిస్టెన్స్ ఫార్ములా అనే రూపంలో ఒకసారి మనం ఫార్ములాని మెన్షన్ చేద్దాం. సో ఎనీ 2 పాయింట్స్ మధ్య డిస్టెన్స్ని మనకి కనుక్కోవడానికి యూజ్ చేసే ఫార్ములా ఇంతకు ముందే మీకు స్క్రీన్లో చూపించడం జరిగింది. స్క్వేర్ రూట్ ఆఫ్ x2 మైనస్ x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 మైనస్ y1 హోల్ స్క్వేర్. సో దీన్ని బేస్ చేసుకుని ఏ 2 పాయింట్స్ కనుక్కుంటే ఆ 2 పాయింట్స్ని మనం ఎలా కంపేర్ చేసుకోవాలి, x1 y1 అని, x2 y2 అని కంపేర్ చేసుకోవాలి. సో ముందుగా ఏబి అనేటువంటి సైడ్ డిస్టెన్స్ లెంత్ మనం కనుక్కుంటున్నాం. సో ఏబి ఈజ్ ఈక్వల్ టు చూద్దాం. ఇక్కడ అన్ని పాయింట్స్ ఇక్కడే ఉన్నాయి కనుక మీరే చూడండి. ఏబిలో x1 ఇదైతే x2 ఇది అవుతుంది. x1 y1 x2 y2.
సో ఒకదానిలోంచి ఒకటి మైనస్ చేయడమే ఏదో ఒక ఆర్డర్లో. 5లో నుండి -7ని మైనస్ చేయాలి అంతే కదా, x2లోంచి x1. సో ఇక్కడ ఏమవుతుంది 5 మైనస్ ఆఫ్ మైనస్ కాబట్టి అక్కడ +7గా మారిపోతుంది. అది 5 + 7 బికాజ్ మన ఆర్డర్ ఇక్కడ నుంచి తీసుకున్నాం x2 అని. 5లోంచి దేని మైనస్ చేయాలో చూడండి, ఆల్రెడీ మైనస్ ఉన్న పదాన్ని మైనస్ చేయాలి. సో x2 - x1 బదులు ఇక్కడ x1 ఆల్రెడీ మైనస్లో ఉంది కనుక ప్లస్ వచ్చింది. నెక్స్ట్ యాజ్ పర్ ఫార్ములా ప్లస్ సెకండ్ బ్రాకెట్ y2 - y1. y2 వాల్యూ 10 minus y1 value is -3. సో మైనస్ ఆఫ్ మైనస్ అగైన్ +3. సో ఈ 2 brackets లో మనకు వచ్చిన వాల్యూస్ ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ బ్రాకెట్లో చూడండి 12 స్క్వేర్ బికాస్ 5 + 7 12. 10 + 3 13 కాబట్టి సెకండ్ బ్రాకెట్లో 13 స్క్వేర్. సో ఈ టోటల్ ఎంత అవుతుంది అనేది మనం చూద్దాం. స్క్వేర్ రూట్ ఆఫ్ 12 స్క్వేర్ మీన్స్ 144 అండ్ 13 స్క్వేర్ ఈజ్ 169. టోటల్గా ఈ రెండింటిని మనం యాడ్ చేయాల్సి ఉంది. సో చివరి 13 3 నెక్స్ట్ 1 అండ్ 3 అంటే స్క్వేర్ రూట్ ఆఫ్ 313 యూనిట్స్ అనేది మనకు వచ్చింది. ఇక్కడ దీన్ని సింప్లిఫై చేయడం మనకు అవసరం లేదు బికాజ్ ఇది అసలు పర్ఫెక్ట్ స్క్వేర్ కూడా కాదు, రూట్ ఉండదు కాబట్టి. దీన్ని మనం లెంత్ అన్ని ఒకటేలా ఉన్నాయా లేదా చూడడం కోసమే కాబట్టి ఇక్కడతో దాని సింప్లిఫికేషన్ అయిపోయింది. ఏబి కనుక్కున్నాం. నెక్స్ట్ బీసీ మధ్య డిస్టెన్స్ చూద్దాం. సేమ్ ఇదే ఫార్ములా అయితే ప్రాబ్లం మొత్తం ఇదే మనం యూజ్ చేసేది, కానీ ఈ x1 x2 y1 y2 అనే ప్లేసెస్ మాత్రం మనం తీసుకునే పెయిర్ని బట్టి మారుతూ ఉంటాయి. ఇప్పుడు మనం బి అండ్ సి ఈ రెండు పాయింట్స్ మాత్రమే చూడాలంటే ఫస్ట్ ఇది x1 y1 అనుకుంటే ఇది x2 y2. సో మొదటగా ఎక్సెల్ డిఫరెన్స్ చూడండి, 15కి 5కి గ్యాప్ మనం చేయాలంటే 15 - 5 హోల్ స్క్వేర్ ఇది x2 - x1 అవుతుంది. ప్లస్ వైలు చూడండి 8 10 ఉన్నాయి. సో 8 - 10 హోల్ స్క్వేర్ ఇది జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఎందువల్లంటే ఈ ఫార్ములా ఒకటే అయినప్పటికీ మనం తీసుకునేటువంటి పెయిర్ని బట్టి x1 y1 x2 y2 అనేది సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇక్కడ కూడా మనం చూసినట్లయితే ఫస్ట్ బ్రాకెట్లో ఎంత వచ్చిందో చూడండి, 15 - 5 మీన్స్ 10. సో ఇట్ ఈస్ 10 స్క్వేర్. ఇన్ సెకండ్ బ్రాకెట్ 8 - 10 మీన్స్ -2. సో దీన్ని ఎంత రాయొచ్చు మనం, ఫస్ట్ 10 స్క్వేర్ అంటే 100 మైనస్ టర్మ్ స్క్వేర్ చేసినా అది ప్లస్ అవుతుంది కనుక ప్లస్ వాల్యూ ఎంత 4. సో టోటల్లీ ఇట్ ఈస్ రూట్ ఆఫ్ 104 యూనిట్స్. 104 కూడా మనకి రూట్ ఎగ్జాక్ట్గా లేదు కనుక దీని సింప్లిఫికేషన్ కూడా ఇక్కడ అయిపోయింది. అంటే ఈ రెండు వేరువేరుగా వచ్చాయి చూడండి. ఏబి ఎంత వచ్చిందో చూసాం, బీసీ చూసాం. ఇన్ కేసు ఇది ప్యారలగ్రామ్ అయితే ఆటోమేటిక్గా మనకు తెలుసు రిజల్ట్ ఏం రాబోతుంది అనేది. అంటే ఏబి ఎంత వస్తే సిడి అంతే రావాలి ఇదే ఆర్డర్లో ఎదురుగా. అలా వస్తే అది ప్యారలగ్రామ్ అయ్యే ఛాన్స్ ఇంకా ఉంటుందని అర్థం. సో నెక్స్ట్ ఏం కనుక్కుంటాం, ఏబిబిసితో పాటు సిడి, ఇట్ ఈస్ ద నెక్స్ట్ సైడ్. సో సిడి అనే పాయింట్స్ రెండు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఇదిగో సిడి ఎక్స్ వాల్యూస్ చూస్తే ఇక్కడ 3 ఉంటే ఇక్కడ 15 ఉంది. సో ఎందులోంచి ఏదైనా తీయచ్చు. మనం సెకండ్ ఆర్డర్ నుంచి రాస్తున్నాం కనుక 3 - 15 హోల్ స్క్వేర్. వై వాల్యూస్ చూడండి -5 ఉంటే ఇక్కడ 8 ఉంది. సో బిగినింగ్ మనం -5 రాస్తే 8కి కూడా మైనస్ రాయాలి. సో -5 - 8 హోల్ స్క్వేర్. సో ఇక్కడ ఫస్ట్ బ్రాకెట్లో 3లోంచి 15 అంటే -12 స్క్వేర్ వచ్చింది. ఇన్ ద సెకండ్ బ్రాకెట్ రెండు మైనస్లే కాబట్టి ఎడిషన్ చేయాలి కనుక -13 వచ్చింది. సో మనం జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఇక్కడ సింబల్స్ అటు ఇటుగా మారినప్పటికీ ఏబిలో ఏవైతే టర్మ్స్ వచ్చాయో సిడిలో కూడా అలాంటి టర్మ్స్ వచ్చాయి చూడండి. ఎందుకంటే స్క్వేర్ చేసిన తర్వాత నెగిటివ్ అయినా పాజిటివ్ అయినా స్క్వేర్ చేసిన తర్వాత ఫైనల్గా పాజిటివ్ నెంబర్గానే మారుతుంది. సో స్క్వేర్ రూట్ ఆఫ్ ఇక్కడ మనకి 12 స్క్వేర్ చేస్తే వచ్చింది మళ్ళీ అప్పట్లాగే 144 మైనస్ ప్లస్గా మారిపోయింది ఇంటూలో. అలాగే మైనస్ ఇంటూ మైనస్ మళ్ళీ ప్లస్గా మారి 13 స్క్వేర్ వాల్యూ 169. సో ఏదైతే సేమ్ ఏబిలో వచ్చినటువంటి స్టెప్పే మళ్ళీ వచ్చింది కనుక అదే వాల్యూ ఇక్కడ కూడా రిపీట్ అవుతుంది. స్క్వేర్ రూట్ ఆఫ్ 313 యూనిట్స్. ఇక్కడికి మనం ఇప్పటికే 3 డిస్టెన్సెస్ కనుక్కున్నాం చూసారు కదా, ఏబి బీసీ సిడి కనుక్కున్నాం. ఇక నెక్స్ట్ డిస్టెన్స్ ఏమిటి, ఏడి కూడా. ఎందుకంటే ఇది చూడండి ఏబి బీసీ సిడితో పాటు ఏడి కూడా కనుక్కుంటేనే 4వ డిస్టెన్స్ మనకు వస్తుంది. సో ఇక్కడ ఏడి చేద్దాం. ఏకి డికి మధ్య డిస్టెన్స్ స్క్వేర్ రూట్ ఆఫ్, మరి ఇక్కడ ఫస్ట్ అండ్ లాస్ట్ అబ్జర్వ్ చేయండి. ఇక్కడ ఎక్స్ వాల్యూ 3 అయితే ఇక్కడ -7 అంటే 3 నుండి -7ని సబ్ట్రాక్ట్ చేయాలి. సో 3 - -7 సో 3 + 7గా మనం నేరుగా రాయొచ్చు. ఇక్కడ కొన్ని చోట్ల ప్లస్లు ఎందుకు వస్తున్నాయి అబ్జర్వ్ చేయండి, అంటే అక్కడ మైనస్ వచ్చిందని అర్థం. ఇక నెక్స్ట్ y2 - y1 చూసినట్లయితే ఇక్కడ y2 ప్లేస్లో -5 ఉంది. సో -5 y1 అంటే ఆల్రెడీ మళ్ళీ -3 ఉంది. సో అది కూడా ఎలా మారుతుంది, +3గా మారుతుంది హోల్ స్క్వేర్. ఇప్పుడు ఈ రెండు బ్రాకెట్స్ మీరు అబ్జర్వ్ చేస్తే ఏడి వాల్యూ ఫస్ట్ బ్రాకెట్లో 10 వచ్చింది డైరెక్ట్గా 3 + 7. సెకండ్ బ్రాకెట్లో చూడండి ఇక్కడ మైనస్ వాల్యూ ఎక్కువ ఉంది కనుక 5లోకి 3కి గ్యాప్ ఎంత -2 కాబట్టి సెకండ్ బ్రాకెట్లో -2 స్క్వేర్ వచ్చింది. అంటే స్క్వేర్ రూట్ ఆఫ్ ఇదేమో 100 వస్తే మళ్ళీ ఎప్పట్లాగే ఇది 4. దేర్ ఫోర్ ఏడి వాల్యూ మళ్ళీ ఎంత వచ్చింది మనకి, స్క్వేర్ రూట్ ఆఫ్
104 యూనిట్స్ అనేది వచ్చింది. ఇప్పటికే మనం సైడ్స్ కనుక్కోవడం పూర్తి చేసాం. ఇక్కడే మనకు క్లారిఫికేషన్ వచ్చింది చూడండి. ఏబి ఎంత వస్తే సిడి అంతే వచ్చింది. బీసీ వాల్యూయే కరెక్ట్గా ఏడి వచ్చింది. అంటే కరెక్ట్గా ఆపోజిట్ అని ఏముంటాయో ఏబీకి ఆపోజిట్, బీసీకి ఆపోజిట్, ఆపోజిట్ సైడ్స్ ఆర్ ఈక్వల్ అనే విషయం క్లారిటీ వచ్చింది. బట్ ఆపోజిట్ సైడ్స్ ఈక్వల్ అయినంత మాత్రాన దాని పేరు ప్యారలలోగ్రామ్ అని మాత్రమే మెన్షన్ చేయగలమా అంటే రెక్టాంగిల్ కూడా అవ్వచ్చు. కాబట్టి అది రెక్టాంగిల్గా ఇంకా మారకుండా ఓన్లీ ప్యారలలోగ్రామ్గా ఉంది అని మనం ప్రూవ్ చేయాలంటే డయాగోనల్స్ కూడా అవసరం. అంటే ఇప్పటివరకు వరుసగా ఉన్న వెర్టిసెస్ మనం మధ్య లెంత్ కనుక్కుంటూ వచ్చాం. ఈసారి ఆల్టర్నేటివ్గా అంటే ఏసీ బీడి, ఎందుకంటే మనకి క్వాడ్రిలేటరల్స్ నేమ్స్ పెట్టే ఐడియా మనకు ఉంటే ఈ ఆర్డర్లో పెట్టినప్పుడు డయాగోనల్ దేన్ని అంటారు, ఇలా ఆపోజిట్ వెర్టిసెస్ ని జాయిన్ చేసేటువంటి లైన్ సెగ్మెంట్ నే మనం డయాగోనల్ అంటాం. సో ఏసీ ఇస్ వన్ డయాగోనల్ అండ్ బీడి ఈజ్ వన్ డయాగోనల్. సో ఆ డయాగోనల్స్ లెంత్ కూడా ఇప్పుడు మనం చూద్దాం. ఏసీ. సో ఇప్పుడు 2 పాయింట్స్ ఏ అండ్ సి సెలెక్ట్ చేసుకోవాలి. సిలో మనకి బిగినింగ్ 15 ఉంది కాబట్టి 15లో ఎంత తీయాలి చూసుకోండి. 15లోంచి -7 అంతే కదా, ఏ సిలోంచి ఇక్కడ ఏ కాబట్టి -7ని మళ్ళీ మైనస్ చేస్తున్నాం. సో ఇట్ ఈస్ 15 + 7గా మారుతుంది. 15 + 7 హోల్ స్క్వేర్ ప్లస్ y2 - y1 బదులుగా ఇక్కడ y అంటే 8 ఉంది సిలో, ఇక్కడేమో -3 ఉంది. సో 8లోంచి -3ని చేస్తున్నాం కనుక 8 + 3 అయిపోతుంది. సో టోటల్గా ఇది ఎంత వచ్చింది చూడండి. ఫస్ట్ బ్రాకెట్లో 22 వస్తే సెకండ్ బ్రాకెట్లో 11 వచ్చింది. సో టోటల్గా 22 ఆర్ మనం చేస్తే 484 వస్తుంది. అండ్ 11 11s ఆర్ 121. టోటల్గా ఈ రెండు మనం యాడ్ చేస్తే చివర 5, ఇక్కడ 0, ఇక్కడ 6, √605 యూనిట్స్ మనకు వచ్చింది. చూడండి ఈ మొత్తం కంపేర్ చేసి ఇది ఏసీ వాల్యూ అంటే ఒక డయాగోనల్ లెంత్ ఇది. ఇక సెకండ్ డయాగోనల్ చూద్దాం అంటే బిడి. సో సెకండ్ డయాగోనల్ మనం చూసినప్పుడు సేమ్ ఇక్కడ ఈ రెండు కంపేర్ చేయాలి కాబట్టి ఎక్స్ అంటే ఇక్కడ 3 ఉంది, ఇక్కడ 5 ఉంది. సో వాటి మధ్య గ్యాప్ రాసినప్పుడు 3 - 5 హోల్ స్క్వేర్, బికాజ్ మనం ఎవ్రీ డిస్టెన్స్ కూడా ఈ ఫార్ములాని బేస్ చేసుకుని రాస్తున్నాం చూడండి. ఇక y2 - y1 అంటే బిడి మనం సెలెక్ట్ చేసుకున్నది. y2 అంటే -5, సో -5 మైనస్ y1 అంటే బిలో ఎంత ఉందో చూడండి 10 ఉంది. సో ఇక్కడ రావాల్సింది 10, -5 - 10 హోల్ స్క్వేర్. సో ఫస్ట్ బ్రాకెట్లో -2 వచ్చింది 3లోంచి 5. సెకండ్ బ్రాకెట్లో ఈ రెండు యాడ్ చేస్తే ఎడిషన్ సేమ్ సింబల్ కాబట్టి -15 వచ్చింది. సో ఇక్కడ ఏ సింబల్ బ్రాకెట్ లోపల వచ్చినా స్క్వేర్ చేశాక పాజిటివ్ కనుక 2 2s ఆర్ 4 కాబట్టి ఫస్ట్ వాల్యూ 4 అవుతుంది. సెకండ్ వాల్యూ 15 స్క్వేర్ చేస్తే 15 15s ఆర్ 225 కాబట్టి టోటల్గా √229 యూనిట్స్ వచ్చింది. ఇప్పుడు ఈ 6 డిస్టెన్స్లు ఏబి, బీసీ, సిడి, ఏడి, ఏసీ, బిడి ఈ 6 డిస్టెన్స్ని బట్టి మన కంక్లూజన్ ఏం రాయగలమో చూడండి. మనం ఏం ప్రూవ్ చేయమన్నాడో అది ఆటోమేటిక్గా వచ్చేస్తుంది చూడండి. 4 సైడ్స్లో 2 సైడ్స్ ఈక్వల్గా ఉన్నాయి, అంటే 2 పెయిర్స్ ఈక్వల్గా ఉన్నాయి. ఏమిటవి అనేది రాస్తే మనం ఏబి ఈజ్ ఈక్వల్ టు దేనికి సమానం, సిడికి. ఇక్కడ చూసారు కదా, ఏబి √313 అయితే సిడి కూడా √313. అలాగే బీసీ వాల్యూ ఏడికి ఈక్వల్, ఏబి ఈక్వల్ టు సిడి కామా బీసీ ఈక్వల్ టు ఏడి. అండ్ దీంతో పాటు ఇది సైడ్స్కి సంబంధించిన విషయం అయితే డయాగోనల్స్ మాత్రం నాట్ ఈక్వల్గా వచ్చేయండి. ఒక డయాగోనల్ ఎక్కువ, ఒక డయాగోనల్ తక్కువ వచ్చాయి. సో ఏసీ ఈజ్ నాట్ ఈక్వల్ టు బిడి. మరి ఈ లక్షణాలు దేనికి ఉంటాయి? ఒక క్వాడ్రిలేటరల్లో 4 పాయింట్స్ ఇలా జాయిన్ చేయగా వచ్చిన ఈ లక్షణాలు ప్యారలలోగ్రామ్కి ఎగ్జాక్ట్గా సరిపోతాయి. అంటే ఆపోజిట్ సైడ్స్ ఈక్వల్ బట్ డయాగోనల్స్ ఆర్ నాట్ ఈక్వల్. సో ఏబిసిడి ఈజ్ ఏ ప్యారలలోగ్రామ్ అని మనం చెప్పొచ్చు. సో అదే కండిషన్ ఇక్కడ మనం రాస్తున్నాం అనమాట. అంటే దేర్ఫోర్ ఏబిసిడి ఈజ్ ఏ ప్యారలలోగ్రామ్. ప్యారలలోగ్రామ్ అనడానికి వర్డ్స్లో రాయొచ్చు, లేదంటే షార్ట్ కట్ సింబల్ ఈ విధంగా రాయొచ్చు. ప్యారలలోగ్రామ్ అనడానికి ఇది సింబల్. సో ఇక్కడ మీకు మరింత క్లారిఫికేషన్ కావాలనుకున్న వాళ్ళకి సిన్స్ రీజన్ కూడా రాస్తున్నారు, బికాస్ ఆపోజిట్ సైడ్స్ ఆర్ ఈక్వల్. ఇక్కడ మనకి పక్కన వచ్చిన కండిషన్ కూడా మెన్షన్ చేస్తున్నాను చూడండి. ఇక్కడ మనకు వచ్చిన కండిషన్ ఏంటంటే ఆపోజిట్ సైడ్స్ ఆర్ ఈక్వల్. ఎలా వచ్చింది? ఇదిగో ఏబి ఈక్వల్ టు సిడి, బీసీ ఈక్వల్ టు ఏడి. అండ్ డయాగోనల్స్ ఆర్ నాట్ ఈక్వల్, అంటే డయాగోనల్స్ మాత్రం ఈక్వల్గా రాలేదు. సో ఈ కండిషన్ ఎగ్జాక్ట్గా మనకి ప్యారలలోగ్రామ్కి మాత్రమే క్వాడ్రిలేటరల్స్ వర్తించే కండిషన్ అన్నమాట. ఆపోజిట్ సైడ్స్ మాత్రం సమానంగా ఉండి డయాగోనల్స్ సమానంగా లేవు అంటే అది ఓన్లీ ప్యారలలోగ్రామ్ అని మనం చెప్పొచ్చు. సో ఇది 7th ప్రాబ్లం మనం కంప్లీట్ చేసాం. నెక్స్ట్ ప్రాబ్లం నెంబర్ 8 ఇప్పుడు మనం చూద్దాం. సో క్వశ్చన్ నెంబర్ 8 చూడండి. షో దట్ ద పాయింట్స్, ఇక్కడ కూడా ఒక 4 పాయింట్స్ ఇవ్వబడ్డాయి. టేకెన్ ఇన్ ఆర్డర్ ఆర్ ద వెర్టిసెస్ ఆఫ్ ఏ రాంబస్ అండ్ ఫైండ్ ఇట్స్ ఏరియా. ఇక్కడ ఈ 4 పాయింట్స్ ని రాంబస్ యొక్క వెర్టిసెస్ అని ప్రూవ్ చేయాలి. అంటే ఇంచుమించు మనం చేసే మెథడ్ అదే, కానీ రాంబస్ యొక్క కండిషన్స్ మీకు తెలిసి ఉండాలి. అలాగే దాని ఏరియా కనుక్కోమనే ఒక అడిషనల్ వాల్యూ కూడా ఇక్కడ ఉంది. అంటే ఒక ఏరియా ఎలా కనుక్కుంటాం రాంబస్ అనేది కూడా మనకి తెలియాల్సి ఉందన్నమాట.
సో ఇక్కడ కూడా ఇచ్చిన పాయింట్స్ని వరుసగా నేను ABCDగా తీసుకున్నా. అలాగే రాంబస్ని ప్రూవ్ చేయమన్నాడు కనుక అసలు రాంబస్ షేప్ గురించినటువంటి ఒక డీటెయిల్స్ మనం ఒకసారి రఫ్గా ఇక్కడ రఫ్ డయాగ్రామ్ వేసుకుందాం. రాంబస్ మనం డైమండ్ షేప్ అని కూడా అంటాం. రాంబస్ కున్న ప్రాపర్టీస్ ఏమిటి ఒకసారి మనం గుర్తించుకుంటే రాంబస్లో ఆల్ సైడ్స్ ఆర్ ఈక్వల్. అంటే AB, BC, CD, AD ఒకేలా రావాలి. అలా వస్తేనే అది రాంబస్ అవుతుంది. దాంతో పాటుగా ఆల్ సైడ్స్ ఈక్వల్ అయింది స్క్వేర్ కూడా అవ్వచ్చు. కానీ స్క్వేర్ కాకుండా రాంబస్ గానే ఉంది అని ఎలా చెప్పొచ్చు మనం? దీని డయాగోనల్స్ బట్టి అనమాట. ఇక్కడ కూడా డయాగోనల్స్ కనుక్కుంటే AC అండ్ BD ఈ రెండు డయాగోనల్స్ మనం కలిపితే ఈ రెండు ఒకదానికొకటి పెర్పెండిక్యులర్ గా ఉంటాయి తప్ప లెంగ్త్స్ ఈక్వల్ గా ఉండవు. అదేవిధంగా మనం ఏరియా కనుక్కోవడానికి ఉపయోగపడేది ఈ డయాగోనల్సే. బికాజ్ ఒక డయాగోనల్ D1 అని ఒక D2 అనుకుంటే మనం ఆల్రెడీ మన లోయర్ సెక్షన్స్ లోనే ఈ ఫార్ములా నేర్చుకుంటాం. ఆఫ్ D1 D2 అంటే రాంబస్ ఏరియా కనుక్కోవడానికి ఫార్ములా ఆఫ్ D1 D2 అంటే డయాగోనల్స్ యొక్క ప్రోడక్ట్ ని ఆఫ్ చేస్తే వచ్చేదే ఏరియాకి సమానమని ఆటోమేటిక్గా మనం ఈ ట్రయాంగిల్స్ ఏరియా నుంచి ప్రూవ్ చేయొచ్చు. సో ఇప్పుడు మనకి ప్రాబ్లంలో దీన్ని బట్టి ఏమర్థమవుతుంది? ఇంతకుముందు 7th ప్రాబ్లంలో ఏ డిస్టెన్సెస్ అయితే కనుక్కున్నామో ఇలా క్వాడ్రిలేటరల్గా ఏ టైప్ ఇచ్చినా ఇంచుమించు అవే డిస్టెన్సెస్ మనం కనుక్కోవాలి. ఆల్ సైడ్స్ కనుక్కోవాలి, డయాగోనల్స్ కూడా కనుక్కోవచ్చు. ఇప్పుడు ఆ మొత్తం 6 డిస్టెన్స్ల ఆధారంగానే మనం అది రాంబస్ అని ప్రూవ్ చేయగలం. అడిషనల్గా దాని ఏరియా కావాలంటే ఎలాగో దాని డయాగోనల్స్ వాల్యూస్ మన దగ్గర ఉంటాయి కాబట్టి లాస్ట్లో మనం కనుక్కోవచ్చు. సో ముందుగా ABCD అనే 4 పాయింట్స్ తీసుకున్నాం కాబట్టి ముందు ఏం చేద్దాం? డిస్టెన్స్ ఫార్ములా ఒకసారి మెన్షన్ చేసుకుందాం. ఎందుకంటే ప్రాబ్లం మొత్తం వాడేటువంటి ఫార్ములాని మరి ముందు ఒకసారి రాయాలి కనుక డిస్టెన్స్ ఫార్ములా ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ x2 మైనస్ x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 మైనస్ y1 హోల్ స్క్వేర్. మనం ఏ రెండు పాయింట్స్ తీసుకుంటే అవి x1 y1 x2 y2 కంపేర్ చేసుకోవాలి. సో ముందుగా మనం ఏం చేద్దాం? ఇదే ఆర్డర్లో వద్దాం. ఫస్ట్ ఏబిని సెలెక్ట్ చేసుకుందాం. సో ఇప్పుడు మనం కనుక్కునేది ఏబి డిస్టెన్స్ అనమాట. సో ఏబి ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ తీసుకుంటే చూడండి ఏలో బిలో x2 x1 x2 మైనస్ 1 అనుకుంటే x1 మైనస్ 4 ఉంది. సో -1 మైనస్ ఆఫ్ -4 సో ఇట్ ఈస్ +4గా మారిపోయింది. అంటే యాజ్ ఇట్ ఈస్గా ఇదే ఆర్డర్లో తీసుకుంటున్నాం. x2 అంటే ఇదే అనుకున్నాం. x1ని మైనస్ చేస్తున్నాం కనుక మైనస్ ఆల్రెడీ ఉన్నదానికి మళ్ళీ మైనస్ చేస్తే ప్లస్ మారిపోతుంది. నెక్స్ట్ ప్లస్ y2 మైనస్ y1 y2 అంటే 2 సో ఇక్కడ 2 రాద్దాం మైనస్ y1 అంటే చూడండి ఇక్కడ ఆల్రెడీ -7 ఉంది. సో ఇట్ బికమ్స్ 2 + 7 హోల్ స్క్వేర్. సో మైనస్ ఆఫ్ మైనస్ అని కూడా ఇంకో స్టెప్ మనం చూపించవచ్చు. రూట్ ఆఫ్ ఫస్ట్ బ్రాకెట్లో ఇప్పుడు మనకి 3 వచ్చింది చూడండి. ప్లస్ ఎక్కువ ఉంది కనుక 4లోంచి 1 3 సెకండ్ బ్రాకెట్లోది 9. సో టోటల్ ఈ 3 స్క్వేర్ అంటే 9 9 స్క్వేర్ అంటే 81. సో ఇట్ ఈస్ రూట్ ఆఫ్ 90 యూనిట్స్ అని చెప్పొచ్చు. 9 + 81 అంతా 90. సో 9కి ఎగ్జాక్ట్ మనకి 90కి ఎగ్జాక్ట్ రూట్ లేదు కనుక మహా అయితే 9 మాత్రమే మనం కామన్ మనం ఫ్యాక్టర్గా రాయగలం. కాబట్టి ఇక్కడ మనకి సైడ్స్ యొక్క వాల్యూస్తో పని లేదు కాబట్టి ఏబి ఎంత అంటే √90 యూనిట్స్ అలా వదిలేయచ్చు. అన్ని సైడ్స్ ఇదే విధంగా వస్తేనే అది రాంబస్ అవుతుంది. ఇక ఏబి డిస్టెన్స్ అయిపోయింది కాబట్టి నెక్స్ట్ ఏం చేద్దాం? మరొక డిస్టెన్స్ తీసుకుందాం. బీసీ ఇదే ఆర్డర్లో. సో బీసీలో ఒకసారి కంపేర్ చేయండి. ఇది బి, ఇది సి. సో ఎక్స్లో అబ్జర్వ్ చేస్తే ఇక్కడ 8 ఉంటే అక్కడ -1 ఉంది. సో ఏమవుతుంది? ఆటోమేటిక్గా 8లో నుండి -1ని మైనస్ చేస్తే +1గా మారిపోయింది కనుక 8 + 1. అలాగే ఇక్కడ 5 ఉంటే y అక్కడ 2 ఉంది. సో 5 - 2 ఒకదానిలోంచి ఒకటి సబ్ట్రాక్ట్ చేయడం ఒకటే మనం చేయాల్సింది. సో ఇక్కడ ఎంత అని చెప్పొచ్చు? అది ఫస్ట్ బ్రాకెట్లో 9 స్క్వేర్ సెకండ్ బ్రాకెట్లో 3 స్క్వేర్ అంటే సేమ్ వాల్యూ అనమాట. ఇంతకుముందు ఏవైతే వచ్చాయో 81 + 9 సో ఇట్ ఈస్ టోటల్లీ స్క్వేర్ రూట్ ఆఫ్ 90 యూనిట్స్ అని చెప్పొచ్చు. సో ఇప్పటి వరకు మనం కనుక్కున్నది కేవలం 2 సైడ్స్ మాత్రమే ఏబి అండ్ బీసీ. ఇలాగే ఏం కనుక్కోవాలి? సిడి. నెక్స్ట్ సైడ్లోకి వచ్చాం. సిడి. సో సిడి అనే ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఇక్కడే సిలో డిలో ఉన్నటువంటి ఎక్స్ వాల్యూస్ అబ్జర్వ్ చేస్తే ఇక్కడ 5 ఇక్కడ 8 వాటి మధ్య డిఫరెన్స్ కావాలి కాబట్టి 5 - 8 ఆర్ ఇక్కడ 8 - 5 కూడా రాయొచ్చు. మీకు ఇంతకుముందే చెప్పుకున్నాం డిస్టెన్స్ ఫార్ములాలో x1 - x2 రాసినా x2 - x1 రాసినా కూడా ప్రాబ్లం రాదు. కారణం ఏంటంటే ఇది హోల్ స్క్వేర్ చేసేటప్పుడు లోపల ఉన్న సింబల్తో మనకు సంబంధం లేదు. గ్యాప్ ఎంత ఉంది మాత్రమే మనకు కావాలి. సో ఇక్కడ సిడిలో ఎక్స్ వాల్యూస్ రాసాం. వై వాల్యూస్ని మనం డిఫరెన్స్ రాసుకుంటే ఇక్కడ -4 ఉంటే దాని నుంచి 5 తీసివేయాలి కాబట్టి -4 - 5 హోల్ స్క్వేర్. సో దీని ప్రకారం ఎంత వస్తుందో చూడండి. ఫస్ట్ బ్రాకెట్లో -3 బికాస్ 5 - 8 వాల్యూ -3 అయితే ఇక్కడ రెండు మైనస్లు రెండింటిని యాడ్ చేయాలి కాబట్టి ఇది -9 అయింది. సో మనకి సింబల్స్ ఎలా వచ్చినప్పటికీ స్క్వేర్ చేసేసరికి మళ్ళీ ఇవే వస్తాయి చూడండి. మైనస్ని స్క్వేర్ చేస్తే ప్లస్ 3కి స్క్వేర్ వాల్యూ 9 అండ్ 9 స్క్వేర్ వాల్యూ 81. సో టోటల్లీ ఇట్ ఈస్ రూట్ ఆఫ్ 90 యూనిట్స్. ఇక ఫైనల్ సైడ్ ఏడి ఏబి బీసీ సిడి కనుక్కున్నాం. నెక్స్ట్ ఏడి.
చూడండి ఏలోను డీలోను మనం ఎక్స్ వాల్యూస్ అబ్జర్వ్ చేస్తే ఇక్కడ డీలో x2 అంటే 5 ఉంటే ఇక్కడ -4 ఉంది. సో x2 మైనస్ x1 అంటే 5 ప్లస్ 4 అవుతుంది. 5లో నుండి -4ని మళ్ళీ మైనస్ చేసాం. అలాగే y2 మైనస్ y1 y2గా ఇక్కడ -4ని మనం తీసుకుంటే -4 మైనస్ y1ని మైనస్ చేయాలి. y1 అంటే ఇక్కడ ఆల్రెడీ -7 ఉంది. సో ఇట్ బికమ్స్ +7. సో ఇక్కడ కూడా మొదటి బ్రాకెట్లో 9 వస్తుంది, సెకండ్ బ్రాకెట్లో 3 వస్తుంది. సో టోటల్లీ 81 ప్లస్ 9, సో ఇట్ ఈస్ రూట్ ఆఫ్ 90 యూనిట్స్. ఇప్పటికే మనం ఏం గమనించవచ్చు, ఏబి బీసీ సిడి ఏడి 4 సైడ్స్ ఒకేలా వచ్చాయి. ఇంతకుముందు ప్యారలలోగ్రామ్ అయితే ఆపోజిట్ సైడ్స్ అయ్యాయి, ఇక్కడ మాత్రం ఆల్ సైడ్స్ ఈక్వల్ వచ్చాయి. దాంతో పాటుగా డయాగోనల్స్ కూడా మనకు కావాలి కాబట్టి ఇప్పుడు ఒక డయాగోనల్ కనుక్కుందాం. ఏసీ అనేటువంటి వాల్యూ మనం కనుక్కుందాం. ఏసీ, సో ఏసీ మధ్య డిస్టెన్స్ కూడా ఇక్కడ చూడండి, ఇదిగో ఏసీ ఇక్కడ 8 ఉంటే అక్కడ -4 ఉంది కనుక వాటి డిఫరెన్స్ రాసేటప్పుడు ఎంత వస్తుంది, 8 + 4 హోల్ స్క్వేర్, బికాస్ x2 మైనస్ x1 హోల్ స్క్వేర్ అనమాట. y2 మైనస్ y1 రాసేటప్పుడు 5 + 7. ఇక్కడ ప్లస్ వచ్చిన ప్రతి చోట మనం మైనస్ ఆఫ్ మైనస్ అనే స్టెప్ వచ్చింది అనే విషయం గమనించండి. సో ఇప్పుడు ఫస్ట్ బ్రాకెట్లోది 12, 8 + 4 అంటే, సెకండ్ బ్రాకెట్లో కూడా 12. సో టోటల్లీ దీన్ని ఎలా రాయొచ్చు, √144 + 144 అంటే ఇక్కడే మనకి రూట్ ఆఫ్, దీన్ని మనం షార్ట్ కట్లో అంటే 288 అని రాయొచ్చు. ఇంకా షార్ట్ ఫామ్లో ఈజీగా చెప్పాలంటే దీన్నే ఇక్కడ మనం 288 అంటే రెండు 144లు ఉన్నాయని అర్థమవుతుంది. 144కి ఎగ్జాక్ట్గా రూట్ ఉంది 12, కాబట్టి దీన్ని ఇంకొంచెం ఇక్కడే మాడిఫై చేసుకుంటే 144 × 2గా రాసుకుంటే ఆల్రెడీ 144కి స్క్వేర్ రూట్ ఎంత 12. సో దీన్ని 12 బయటికి రాసేయచ్చు, రూట్లో కేవలం 2 ఉంటుంది. సో ఇట్ బికమ్స్ 12√2 యూనిట్స్. ఇది దేని వాల్యూ అనమాట, ఏసీ వాల్యూ. అంటే ఇక్కడ చేయని పని ఇక్కడ ఎందుకు చేసాం అనుకో మీకు చెప్తున్నాను. మనకి ఎలాగో డయాగ్నల్స్ ఇప్పుడు మనం ఫార్ములాలో వాడాలి కాబట్టి ఆ ఫార్ములాలో వాడటం కోసం ముందే వాటిని సింప్లిఫై చేసుకోవచ్చు, లేదా √288 అలా ఉంచినప్పటికీ తర్వాత అయినా మనం ఈ కన్వర్షన్ చేయాల్సి ఉంటుంది. అందుకే ఇక్కడే మీకు 144 12² 2 టైమ్స్ వచ్చింది కనుక 2 × 12² కాబట్టి ఆ 12²కి రూట్ క్యాన్సిల్ అయిపోతుంది, 2 మాత్రమే రూట్లో ఉంటుంది. ఇక నెక్స్ట్ డయాగోనల్ ఏసీ అయిపోయింది, మరొక డయాగోనల్ ఏం చేయాలి, బీడీ చేయాలి. సో బీకి డీకి మధ్య డిస్టెన్స్ మనం తీసుకుంటే స్క్వేర్ రూట్ ఆఫ్, ఇదిగో చూడండి బీడీ, ఇక్కడ 5 ఉంటే ఎక్స్ వాల్యూ అక్కడ -1 ఉంది. సో ఫస్ట్ బ్రాకెట్లో మనకి ఏమొస్తుంది, 5 + 1 వస్తుంది, 5 + 1 హోల్ స్క్వేర్. ఇక సెకండ్ బ్రాకెట్లో -4 2 ఉన్నాయి. సో ప్లస్ -4 -2 హోల్ స్క్వేర్, అంతే కదా. దీనిలో నుంచి ఇది మైనస్ చేయాలి కాబట్టి ఇప్పుడు మనకి ఫస్ట్ బ్రాకెట్లో వచ్చింది 6² అయితే సెకండ్ బ్రాకెట్లో వచ్చింది -6². సో ప్లస్ ఉన్న మైనస్ ఉన్న టోటల్గా అది 36 కాబట్టి 36 + 36. సేమ్ దీన్ని కూడా ఇలాగే రాసుకుంటే 36 2స్గా రాయొచ్చు. 36 2 టైమ్స్ కలుపుతున్నాం కాబట్టి 36 + 36 72 రాసే బదులు ఎలాగో 36 × 2గా రాస్తే ఇప్పుడు దీని సింప్లిఫికేషన్ 6√2 యూనిట్స్గా మనం చెప్పొచ్చు. బికాస్ √36 is 6 అని మనకు తెలుసు. అంటే ఈ డయాగోనల్స్లో ఒకటేమో 12√2 వస్తే ఇంకోటేమో 6√2 వచ్చింది. దీనివల్ల మనం డైరెక్ట్గా మనం వీటిని సింప్లిఫై కూడా చేయొచ్చు. ఇప్పుడు ముందుగా ఇది అసలు రాంబస్ అని ప్రూవ్ అయిందా లేదా అంటే చూడండి, ఆల్ సైడ్స్ ఈక్వల్ వచ్చాయి. ఏబి బీసీ సిడి ఏడి ఒకేలా వచ్చి డయాగోనల్స్ మాత్రం డిఫరెంట్గా వచ్చాయి. ఒకటి 12√2 అయితే ఇంకోటి 6√2 వచ్చింది. అదే విషయం ఇక్కడ రాస్తాం అనమాట. దేర్ఫోర్ ఏబి = బీసీ = సిడి = ఏడి అండ్ ఇంకో విషయం ఏం చెప్పొచ్చు, ఏసీ ≠ బీడి. దేర్ఫోర్ ఏబిసిడి ఈజ్ ఏ రాంబస్. ఎందువల్ల రాంబస్ అని పిలవాలంటే ఆల్ సైడ్స్ ఈక్వల్గా ఉండటమే కాకుండా డయాగోనల్స్ మాత్రం ఇన్ఈక్వల్గా ఉంటే అప్పుడు అవి రాంబస్ అవుతుంది. డయాగోనల్స్ కూడా ఈక్వల్ అయిపోతే ఇంకా అది స్క్వేర్ అయిపోతుంది. సో ఇది రాంబస్ అని ప్రూవ్ చేసాం. ఫైండ్ ఇట్స్ ఏరియా అనే పార్ట్ ఇంకా ఉంది కాబట్టి రాసిన, మరి ఇప్పుడే మనం చెప్పుకున్నట్టు ఏరియా ఆఫ్ రాంబస్. సో రాంబస్ యొక్క ఏరియాకి మనం షార్ట్ ఫామ్లో వాడేటువంటి ఫార్ములాయే ఆఫ్ D1 D2 అంటాం. సో ఇవి డయాగోనల్స్ సూచిస్తాయి. D1 అంటే ఏసీ అవుతుంది, D2 అంటే బీడీ అవుతుంది. డయాగోనల్స్ అంటే ఏసీ అండ్ బీడీ కాబట్టి. సో ఇప్పుడు వీటిని యాజ్ ఇట్ ఈస్గా సబ్స్టిట్యూట్ చేస్తే ఏసీ వాల్యూ ఇక్కడే వచ్చింది చూడండి 12√2. ఫైనల్గా మనం సింప్లిఫై చేస్తే ఇక్కడ 12 × √2 వస్తే బీడీ వాల్యూ ఇదిగో ఇక్కడ 6√2. అవి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే ఆల్రెడీ ఈ బైలో ఉన్నట్టు 12లో 6 టైమ్స్. సో మనం టోటల్గా ఈ మల్టిప్లై చేసి చూడండి 6 × 6 ఎంత 36. అలాగే √2 × √2 రూట్ క్యాన్సిల్ అయిపోయి 2గా మారుతుంది. సో 36 2s are 72. ఇది ఏరియా కాబట్టి స్క్వేర్ యూనిట్స్ అనే రూపంలో మనం చెప్పొచ్చు. సో దీంతో మనకి ఏమైంది, రాంబస్ యొక్క ఏరియా కూడా ఎంతో తెలిసింది. అంటే కేవలం అవి
ఆ వెర్టిసెస్ అని ప్రూవ్ చేయడమే కాకుండా దాని ఏరియా కూడా మనకు తెలిసింది అని అర్థం అనమాట. సో ఇది ప్రాబ్లం నెంబర్ 8. నెక్స్ట్ ప్రాబ్లం నెంబర్ 9 ఇప్పుడు చూద్దాం. సో 9లో మళ్ళీ రోమన్ నెంబర్స్ ఇవ్వబడ్డాయి కాబట్టి ఒకసారి క్వశ్చన్ ఒకసారి చదవండి. నేమ్ ద టైప్ ఆఫ్ క్వాడ్రిలేటరల్ ఫార్మ్ ఇఫ్ ఎనీ బై ద ఫాలోయింగ్ పాయింట్స్ అండ్ గివ్ రీజన్స్ ఫర్ యువర్ ఆన్సర్. సో ఇక్కడ ఏంటి, మనకి నేమ్ ఇక్కడ ఇవ్వకుండా మనమే డిసైడ్ చేయాలి. అంటే ఈ 4 పాయింట్స్ అనేవి ఏ క్వాడ్రిలేటరల్ని ఫామ్ చేస్తున్నాయి, రెక్టాంగిలా, రాంబస్సా, ప్యారలలోగ్రామా, స్క్వేరా, ఇలాంటి టైప్స్ గురించి మనమే డిసైడ్ చేయాలి. అంటే అది ఎప్పుడు డిసైడ్ చేయగలం, ముందుగా ఇచ్చిన 4 పాయింట్స్కి కూడా ఎప్పట్లాగే మనం ఒక నేమింగ్ ఇచ్చుకుంటాం. సపోజ్ ఏ -1 -2, నెక్స్ట్ బి ఈజ్ ఈక్వల్ టు 1, 0, సి -1, 2 అండ్ డి -3, 0. సో ఈ 4 పాయింట్స్కి ఇలా నేమింగ్ ఇచ్చిన తర్వాత డిస్టెన్స్ ఫార్ములా ఎప్పట్లాగే మళ్ళీ ప్రెజెంట్ చేస్తాం. చూడండి, √(x2 - x1) హోల్ స్క్వేర్ ప్లస్ y2 - y1 హోల్ స్క్వేర్. దిస్ ఇస్ ద డిస్టెన్స్ బిట్వీన్ ఎనీ 2 పాయింట్స్ x1, y1 అండ్ x2, y2. సో ఇప్పుడు ఇవి క్వాడ్రిలేటరల్ యొక్క వెర్టిసెస్ అనుకుంటే ప్రతి ఆర్డర్లో ఉన్న 2 వెర్టిసెస్ మధ్య డిస్టెన్స్ ఏబి, బీసీ, సిడి, ఏడి కనుక్కుంటే అవి సైడ్స్ అవుతాయి. ఏసీ అండ్ బీడి కనుక్కుంటే డయాగోనల్స్ అవుతాయి. ఈ 6 డిస్టెన్స్ ద్వారా అందులో ఏవేవి ఈక్వల్ అనే దాన్ని అబ్జర్వ్ చేయడం ద్వారా అది ఏ టైప్ క్వాడ్రిలేటరల్ మనం చెప్పగలుగుతాం అన్నమాట. సో మొత్తం ఈ అన్ని మోడల్ ప్రాబ్లమ్స్కి కూడా చేసే విధానం ఒకటే. ఇప్పుడు ఈ వీడియోలో చేసే వాటికి 6 డిస్టెన్సెస్ కనుక్కోవడం. సో ఏబి ఫస్ట్ ఇక్కడ ఉన్నటువంటి వాల్యూస్ ప్రకారం ఏబి ఎంత అవుతుందో చూద్దాం. ఏలో బిలో ఒకసారి x2 x1 అబ్జర్వ్ చేయండి. ఇది 1, ఇది -1. 1లో నుండి -1 తీసివేస్తున్నాం. సో 1 + 1గా మారుతుంది. అది x2 - x1 1 + 1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 - y1 చేసేటప్పుడు ఇక్కడ చూడండి 0, ఇది -2 కాబట్టి ఆటోమేటికల్లీ 0 + 2 హోల్ స్క్వేర్గా మారింది. సో ఫస్ట్ బ్రాకెట్లో 2 అది, సో ఇట్ ఈస్ 2 స్క్వేర్ అయితే సెకండ్ బ్రాకెట్లో కూడా 2a, సో ఇట్ ఈస్ ఆల్సో 2 స్క్వేర్. సో ఇట్ ఈస్ √4 + 4 ఇట్ ఈక్వల్ టు √8 యూనిట్స్ అని మనం చెప్పొచ్చు. దీన్ని కూడా మనం సింప్లిఫై చేయొచ్చు 4 × 2 అని. బట్ ఇక్కడ సైడ్ సింప్లిఫికేషన్తో సంబంధం ఏమీ లేదు. మనం ఏమి ఏరియాలు ఇలాంటివి కనుక్కోవట్లేదు కాబట్టి డైరెక్ట్గా √8 యూనిట్స్ రాసేయచ్చు. 8 అనేది పర్ఫెక్ట్ స్క్వేర్ కాదు. ఏబి వాల్యూ వచ్చింది. ఇలాగే అన్ని డిస్టెన్స్లు ముందు సైడ్స్ కనుక్కోవాలి కనుక నెక్స్ట్ డిస్టెన్స్ బీసీ. మళ్ళీ ఇక్కడ బి అండ్ సి అనే పాయింట్స్ ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఎక్స్లు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ -1, 1 ఉన్నాయి. సో -1 - 1 హోల్ స్క్వేర్. చూసారు కదా, x2 - x1. ఇది x2గా తీసుకున్నాం, ఇది x1గా తీసుకున్నాం. అలాగే y2 - y1 అంటే 2లోంచి 0 మైనస్ చేయాలి కాబట్టి నెక్స్ట్ బ్రాకెట్లో 2 - 0 హోల్ స్క్వేర్ వచ్చింది. సో మనం అబ్జర్వ్ చేస్తే ఇక్కడ మొదటి బ్రాకెట్లో -2 వచ్చింది స్క్వేర్, సెకండ్ బ్రాకెట్లో ఓన్లీ 2 వచ్చింది. సో దీన్ని బట్టి ఇది డిస్టెన్స్లు మారలేదని అర్థమవుతుంది. బికాజ్ మైనస్ స్క్వేర్ చేసిన పాజిటివ్ నెంబరే కనుక రెండు కూడా 4లే అవుతాయి. మళ్ళీ √4 + 4 ఇట్ ఈక్వల్ టు √8 యూనిట్స్. ఇక నెక్స్ట్ డిస్టెన్స్ సిడి. అంటే ఇక్కడ అడ్జసెంట్ పక్క సైడ్స్ ఈక్వల్ వచ్చాయి కాబట్టి మేబీ ఆల్ సైడ్స్ ఈక్వల్ వస్తాయని మనం అబ్జర్వ్ చేయాలి. సిడి ఇక్కడ కూడా ఎక్స్ చూడండి, -3 ఉంటే -1 ఉంది ఇక్కడ ఉన్న ప్లేస్లో. సో -3 -1 ఇట్ ఈస్ +1 హోల్ స్క్వేర్. ఇక వైల్ అబ్జర్వ్ చేస్తే 0 ఉంటే ఇక్కడ 2 ఉంది కాబట్టి 0 - 2 ఆర్ 2 - 0 ఏదైనా రాయొచ్చు. ఫస్ట్ బ్రాకెట్లో -2 వచ్చింది చూడండి, మళ్ళీ -3 + 1. సెకండ్ బ్రాకెట్లో కూడా -2 వచ్చింది. సో బ్రాకెట్ లోపల మైనస్ వచ్చినా స్క్వేర్ చేశాక అది పాజిటివ్ వాల్యూసే కాబట్టి ఇది కూడా సేమ్ డిస్టెన్స్ మనకు వచ్చినట్లే. ఇక ఫైనల్ డిస్టెన్స్ ఏడి ఆర్ డిఏ. సో ఫస్ట్ అండ్ లాస్ట్ పాయింట్స్ చూడాలి మనం. ఇక్కడ -3 ఉంటే ఇక్కడ -1 ఉంది ఇక్కడ కూడా ఎక్స్లో. అంటే -3లో నుండి -1 తీసివేయాలి. సో +1గా మారుతుంది. వైల్ అబ్జర్వ్ చేస్తే ఇది 0, ఇది -2. సో ఇక్కడ కూడా 0 -2. సో ఇక్కడ కూడా ఫస్ట్ బ్రాకెట్లో -2 వస్తే చూసారు కదా, -3 + 1 -2, 0 + 2 is 2. సో ఫస్ట్ వాల్యూ ఈజ్ 4, సెకండ్ వాల్యూ ఈజ్ ఆల్సో 4. సో ఇట్ ఈక్వల్ టు ఆల్సో √8 యూనిట్స్. సో ఇప్పటికే మనం ఏం అబ్జర్వ్ చేయొచ్చు, ఆల్ సైడ్స్ ఆర్ ఈక్వల్ అనమాట. 4 సైడ్స్ ఈక్వల్గా ఉన్న క్వాడ్రిలేటరల్ని 2 రకాలుగా మనం అనుకోవచ్చు. రాంబస్ అవ్వచ్చు, అది స్క్వేర్ అవ్వచ్చు. స్క్వేర్ అవ్వాలి అంటే డయాగోనల్స్ కూడా ఈక్వల్ అవ్వాలి. ఒకవేళ ఇన్ కేసు ఇది ఓన్లీ రాంబస్ అయినట్లయితే డయాగోనల్స్ ఈక్వల్ అవ్వవు. ఇప్పుడు మనం డయాగోనల్స్ని కూడా కనుక్కునే ప్రయత్నం చేద్దాం. అంటే ఈ 4 సైడ్స్తో పాటుగా ఏసీ, ఇప్పుడు మనం ఆల్టర్నేటివ్గా వెర్టిసెస్ తీసుకుని లెంత్ కనుక్కోవాలి. సో ఏసీ అనే వాటిని తీసుకొని డిస్టెన్స్ చేస్తే యాక్చువల్గా మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఏసీని మనం వేరే వేలో కూడా చెప్పొచ్చు. ఇక్కడ x కోఆర్డినేట్స్ ఆర్ ఈక్వల్ -1 -1. అందువల్ల డైరెక్ట్ y కోఆర్డినేట్స్
ఫార్ములా మాడ్యులస్ y2 మైనస్ y1 కూడా రాయొచ్చు. అయినప్పటికీ మనం రొటీన్గా ఇంకా అన్నిటికీ ఇదే ఫార్ములా వాడుతున్నాం కాబట్టి కన్ఫ్యూజన్ లేకుండా అదే మళ్ళీ రాద్దాం. ఇక్కడ -1 ఉంది, ఇక్కడ -1 ఉంది కనుక ఇక్కడ ఏమవుతాయి, ఆ ఎక్స్లు క్యాన్సిల్ అయిపోతాయి. -1 + 1 హోల్ స్క్వేర్ అయిపోతుంది మొదటి పదం. అందుకే మనం ఏం చెప్తాం దీని షార్ట్ ఫార్ములా, ఎక్స్ వాల్యూస్ ఈక్వల్గా ఉన్నప్పుడు వైల మధ్య డిఫరెన్స్ చాలు అంటాం. ఇక్కడ వైల మధ్య డిఫరెన్స్ చేస్తే చాలు. 2 -2 ఉంది కాబట్టి సెకండ్ బ్రాకెట్లో ఏమొస్తుంది, 2 -2 సో +2 హోల్ స్క్వేర్. సో ఎప్పుడైతే ఇలా వచ్చిందో మొదటి బ్రాకెట్లో అంతా 0 అయిపోయింది కాబట్టి 0 స్క్వేర్ అయిపోతుంది. సెకండ్ బ్రాకెట్లో మనకి 4 స్క్వేర్ వస్తుంది. మరి ఇక్కడే మనం దీన్ని డైరెక్ట్గా ఏమని రాయొచ్చు, √16. సో ఇట్ ఈక్వల్ టు 4 యూనిట్స్గా డైరెక్ట్గా రాయొచ్చు. బికాస్ 0 అంటే 0ఏ, 4 స్క్వేర్ 16 కనుక √16 వాల్యూ ఎంత అంటే 4 యూనిట్స్. అంటే డైరెక్ట్గా ఈ స్క్వేర్ రూట్ క్యాన్సిల్ చేయొచ్చు. అందుకే మనం దీనికి మరో షార్ట్ ఫామ్లో ఏం రాయొచ్చు, మాడ్యులస్ y2 మైనస్ y1 అంటే 2 -2 అనే ఆన్సర్ డైరెక్ట్గా రాయొచ్చు అనమాట. అదేవిధంగా BD కూడా ఫైనల్ డయాగోనల్ ఇంకోటి కనుక్కుంటున్నాం, B అండ్ D మధ్య డిస్టెన్స్. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి, BD అంటే ఇక్కడ D -3 ఇక్కడ 1 కాబట్టి -3లోంచి 1 తీసేయాలి. -3 - 1 హోల్ స్క్వేర్. ఇక సెకండ్ బ్రాకెట్ చూసినట్లయితే 0లో నుంచి 0a అంటే ఇక్కడ కూడా అసలు మనం వీటిని లెక్కలోకి తీసుకోవాల్సిన లేదు, వైలు ఈక్వల్గా ఉన్నాయన్నమాట. సో ఫస్ట్ బ్రాకెట్లో ఇక్కడ కూడా ఏమైనా వచ్చింది, మనకి -4 వచ్చింది. సో -4 హోల్ స్క్వేర్ ప్లస్ సెకండ్ అంతా 0. మరి -4 స్క్వేర్ చేసినా వచ్చేది 16ఏ. మరి 16కి ఆటోమేటికల్గా అది 4 యూనిట్స్ అవుతుంది. సో టోటల్గా ఇప్పుడు వరకు కనుక్కున్నటువంటి 6 డిస్టెన్స్ నుంచి మనం గమనించింది ఏంటి, ఇప్పుడు ఆ షేప్ని మనం ఫ్రేమ్ చేయొచ్చు. అంటే ఈ షేప్ ఏ విధంగా ఉందన్నమాట, ఆల్ సైడ్స్ ఈక్వల్ ఉండటమే కాకుండా ఈ డయాగోనల్స్ కూడా ఈక్వల్గా ఉన్నాయి. ఇలా క్రాస్గా కలిపినా కూడా అవి ఈక్వల్గా వచ్చాయని అర్థం. అలాగే ఈ ఆల్ సైడ్స్ కూడా ఈక్వల్గా వచ్చాయని అర్థం. సో ఇప్పుడు దీన్ని బట్టి ఏం చెప్పొచ్చు, ఈ షేప్ని మనం స్క్వేర్ అని ఒప్పుకోవచ్చు అనమాట. దేర్ఫోర్ ఇప్పుడు అదే కండిషన్ ఇక్కడ రాస్తున్నాం, AB = BC = CD = AD అండ్ దీంతో పాటుగా AC = BD. ఎందువల్లంటే ఈ 4 ఒక రకంగా వచ్చాయి, ఈ 2 ఒక రకంగా వచ్చాయి. అంటే డయాగోనల్స్ లెంత్, సైడ్ లెంత్ ఒకటే ఉండదు కానీ ఆ డయాగోనల్స్ 2 కూడా ఈక్వల్గా ఉంటాయి. దేర్ఫోర్ ఇప్పుడు మనం దీన్ని ఇంకా మాటల్లో రాయాలంటే ఆల్ సైడ్స్ ఆర్ ఈక్వల్, అంటే లెంత్ ఆఫ్ ఆల్ సైడ్స్ అనమాట. ఆల్ సైడ్స్ ఆర్ ఈక్వల్, అది ఆ పై కండిషన్ నుంచి తెలుస్తుంది. అండ్ లెంత్స్ ఆఫ్ డయాగోనల్స్ ఆల్సో ఈక్వల్. లెంత్స్ ఆఫ్ డయాగోనల్స్, డయాగోనల్ అంటే దేని పిలుస్తాం మనం, ఏసీని బీడీని. సో లెంత్స్ ఆఫ్ డయాగోనల్స్ ఆర్ ఆల్సో ఈక్వల్. ఇలా ఎక్కడ జరుగుతుంది, ఏ షేప్కి ఇది వర్తిస్తుంది మనం గమనిస్తే దాన్నే మనం స్క్వేర్ అంటామని తెలుస్తుంది. అన్ని సైడ్స్ ఈక్వల్ వస్తూ డయాగోనల్స్ క్రాస్గా చేసినప్పుడు ఈక్వల్గా వచ్చినట్లయితే దాన్ని మనం స్క్వేర్ అంటాం. సో ఇప్పుడు ఈ టైప్ ఆఫ్ క్వాడ్రిలేటరల్ ఫార్మ్ ఈజ్ స్క్వేర్ అనమాట. సో ఇదే మనం ఏం రాయొచ్చు, మనం పెట్టిన నేమ్ ప్రకారం ABCD కనుక, సో ABCD ఇజ్ ఏ స్క్వేర్ షేప్ అని చెప్పి మనం రాయొచ్చు. సో ఏ విధంగా అయితే స్క్వేర్ అని ప్రూవ్ చేసామో మళ్ళీ ఒకసారి గమనించండి. అన్ని డిస్టెన్స్లు కనుక్కున్నాం, 4 సైడ్స్ ఒకేలా వచ్చాయి, 2 డయాగోనల్స్ కూడా ఒకేలా వచ్చాయి కాబట్టి ఇది స్క్వేర్ అయింది. అదే ఈ 2 వేరువేరుగా వచ్చుంటే ఏమయ్యేది, రాంబస్ అయ్యేది. అదేవిధంగా ఇక్కడ ఆపోజిట్ మాత్రమే ఈక్వల్గా వచ్చుంటే ఏమయ్యేది, రెక్టాంగిల్ అయ్యేది. ఆ ఆపోజిట్ ఈక్వల్గా వచ్చి ఇవి కూడా ఈక్వల్గా రాకపోతే ప్యారలగ్రామ్ అయ్యేది. ఇలా డిఫరెంట్ కండిషన్స్ మనం అప్లై చేయాల్సి ఉంటుంది అనమాట. ఇక ఫైనల్గా మరొకటి అంటే 9లో మొత్తం 3 ప్రాబ్లమ్స్ ఉన్నాయి. సో రోమన్ నెంబర్ 2 ఇప్పుడు చూద్దాం. సో సేమ్ క్వశ్చన్లో పాయింట్స్ మాత్రమే మారాయి. మళ్ళీ ఇదే మనం చెక్ చేయాలి కాబట్టి ఇక్కడ కూడా ముందు నేమింగ్ ఇద్దాం. A -3, 5, B 1, 10, C 3, 1 అండ్ D -1, -4. సో ఫస్ట్ మనం ఏం చేయాలి, డిస్టెన్స్ ఫార్ములా అనేది మనం అన్నిటికీ కూడా అప్లై చేయాలి. సో డిస్టెన్స్ ఫార్ములా మనం షార్ట్ ఫామ్లో రాస్తున్నాం. యాక్చువల్లీ ఇట్ ఈస్ ద డిస్టెన్స్ బిట్వీన్ ఎనీ 2 పాయింట్స్ x1, y1 అండ్ x2, y2. సో స్క్వేర్ రూట్ ఆఫ్ x2 - x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 - y1 హోల్ స్క్వేర్ అనే ఫార్ములాని ఇప్పుడు అన్ని డిస్టెన్స్కి మనం అప్లై చేసి మళ్ళీ వరుసగా చేద్దాం. ఫస్ట్ వీ హ్యావ్ టు ఫైండ్ ద డిస్టెన్స్ బిట్వీన్ A అండ్ B. సో స్క్వేర్ రూట్ ఆఫ్ ABలో అబ్జర్వ్ చేయండి, xలు 1 - 3. ఇలా వెంటనే ఫాస్ట్గా ఇక్కడ చూసుకోండి, ఇది 1లోంచి -3 తీసివేస్తున్నాం. ఆ విషయం మనం ఐడెంటిఫై చేస్తే ఫాస్ట్గా ఇది రాయగలుగుతాం. 1 + 3గా మారుతుంది. లేదా ఇటు నుంచి ఇటు రాస్తే -3 - 1గా మారుతుంది. టోటల్గా ఎలా చూసినా వస్తే బ్రాకెట్లో 4 వస్తుంది లేదా -4 వస్తుంది. స్క్వేర్ చేసేసరికి సేమ్ వాల్యూ మనకు వస్తుంది అనమాట. ఇక y2, y1లు ఇక్కడ 10 ఉంటే ఇక్కడ 5 ఉంది. సో నెక్స్ట్ బ్రాకెట్లో 10 - 5 హోల్ స్క్వేర్. సో ఫస్ట్ బ్రాకెట్లో 4 వచ్చింది, నెక్స్ట్ బ్రాకెట్లో 5 వచ్చింది చూడండి.
సో ఏబీ వాల్యూ ఫైనల్గా ఎంత వస్తుంది అంటే 4 స్క్వేర్ అంటే 16, 5 స్క్వేర్ అంటే 25 కాబట్టి టోటల్గా √41 యూనిట్స్ వచ్చింది. ఇది ఏబీ వాల్యూ. 41 అనేది పర్ఫెక్ట్ స్క్వేర్ కాదు, పైగా ప్రైమ్ నెంబర్ కాబట్టి దీనికి సింప్లిఫై చేయలేం. ఇక బీసీ చేద్దాం నెక్స్ట్. బి అండ్ సి చూసుకుంటే చూడండి, ఇక్కడ ఎక్స్లు 3, 1 ఉన్నాయి. సో ఫస్ట్ బ్రాకెట్లో ఏం రావాలి, √3 - 1 హోల్ స్క్వేర్ ప్లస్ సెకండ్ బ్రాకెట్లో అంటే y2 y1 బదులుగా 110 మనకు కనిపిస్తున్నాయి. సో ఇక్కడ 1 - 10 హోల్ స్క్వేర్. సో మొదటి బ్రాకెట్లో వాల్యూ 2, సెకండ్ బ్రాకెట్లో వాల్యూ -9 బికాజ్ 1 లోంచి 10 తీస్తే -9. సో దీని ఆన్సర్ మనం చెప్పాలంటే ఫస్ట్ వాల్యూ 4 అయితే మైనస్ ప్లస్ అవుతుంది కనుక ఇక్కడ స్క్వేర్ చేస్తే 9కి 81. సో టోటల్లీ ఇట్ ఈస్ √85 యూనిట్స్. సో దీని వాల్యూ వేరు, దీని వాల్యూ వేరు వచ్చింది. అంటే ఇది పక్కగా అయితే స్క్వేర్ రాంబస్ కాదని ఇక్కడే మనకు అర్థమైపోయింది. ఇక ఏబిబిసితో పాటు నెక్స్ట్ సైడ్ ఏంటి, సిడి. సో సిడి మధ్య డిస్టెన్స్ మనం కనుక్కుందాం. సిడిలో ఎక్స్లు చూడండి, ఇది -1, ఇక్కడ 3 ఉంది కాబట్టి -1 లోంచి 3 తీసివేయాలి. -1 - 3 హోల్ స్క్వేర్ ప్లస్ ఇక్కడ -4, 1 ఉన్నాయి. సో -4 - 1 హోల్ స్క్వేర్. సో టోటల్గా ఇక్కడ ఫస్ట్ బ్రాకెట్లో మళ్ళీ మీకు -4 అనే నెంబర్ వచ్చింది ప్లస్ సెకండ్ బ్రాకెట్లో -5 అనే నెంబర్ వచ్చింది. చూడండి రెండు మైనస్లే కాబట్టి యాడ్ చేస్తున్నాం. సో ఫస్ట్ వాల్యూ 16 అయితే సెకండ్ వాల్యూ మళ్ళీ 25. సో టోటల్లీ ఇట్ ఈస్ √41 యూనిట్స్. అంటే ఏబీలో వచ్చిన స్టెప్స్ లానే ఇక్కడ వచ్చాయని అబ్జర్వ్ చేయండి. కాకపోతే ఇక్కడ పాజిటివ్ నెంబర్ స్క్వేర్స్ వస్తే ఇక్కడ నెగిటివ్ నెంబర్ సేమ్ క్వాంటిటీకి మనకి స్క్వేర్స్ వచ్చాయి. సో దీని ఆధారంగా ఇప్పటికే మనం 3 సైడ్స్ కనుక్కున్నాం. ఇక ఫైనల్ సైడ్ అంటే ఏడి ఆర్ డిఏ. సో ఏ అండ్ డి అబ్జర్వ్ చేద్దాం. ఫస్ట్ అండ్ లాస్ట్ చూసుకుంటే ఏలు ఇక్కడ -1 ఉంటే ఇక్కడ -3, ఇందులోంచి ఇది మైనస్ చేసేటప్పుడు అది +3గా మారుతుంది కనుక ఫస్ట్ బ్రాకెట్లో -1 + 3 హోల్ స్క్వేర్. ఇక వైలు ఇది -4 అయితే అది 5, అంటే 5ని తీసేస్తున్నాం కాబట్టి 5 కూడా మైనస్ వస్తుంది. ఇప్పుడు ఫస్ట్ బ్రాకెట్లో వాల్యూ మనం అబ్జర్వ్ చేస్తే 2 స్క్వేర్ బికాస్ 3లోంచి 1 తీస్తున్నాం. సెకండ్ బ్రాకెట్లో -9 మళ్ళీ రెండు నెగిటివ్ కాబట్టి, బట్ హోల్ స్క్వేర్ చేసినప్పుడు ఫైనల్గా మళ్ళీ ఇది 4 అయింది, ఇది 81 అయింది. సో ఇట్ ఈక్వల్ టు √85 యూనిట్స్ అని వచ్చింది. అంటే ఎగ్జాక్ట్గా మళ్ళీ బీసీ వచ్చింది. అంటే ఇప్పటికే మనకి ఏం కన్ఫర్మ్ అయింది, ఆపోజిట్ సైడ్స్ ఈక్వల్ అనమాట. ఇక్కడ ఎవ్రీ సైడ్ ఈక్వల్ కాదు, ఆపోజిట్ సైడ్స్ ఈక్వల్ కాబట్టి ఇది రెక్టాంగిల్ ఆర్ ప్యారలల్గ్రామ్ అవ్వాలి. ఇక డయాగోనల్స్ కూడా చూసాక అది మనకి క్లారిటీ వస్తుంది. ఇప్పుడు మనం ఏం చేస్తాం, ఏసీ కనుక్కుంటాం. బికాస్ ఏబి బీసీ సిడి ఏడి సైడ్స్ అన్ని అయిపోయాయి కాబట్టి ఇంకా క్రాస్గా చేసేది ఏంటి, డయాగోనల్స్. ఇప్పుడు ఏసీల మధ్య డిస్టెన్స్ చూద్దాం. ఇక్కడ 3 ఉంటే అక్కడ -3 ఉంది కాబట్టి 3 + 3 అవుతుంది. 3లోంచి -3ని సబ్ట్రాక్ట్ చేస్తే, అలాగే 1లో నుండి 5ని తీయాలి కాబట్టి 1 - 5 హోల్ స్క్వేర్ అయింది. సో ఇక్కడ మీరు దీని వాల్యూ అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ బ్రాకెట్లో 6 వస్తే సెకండ్ బ్రాకెట్లో -4. సో ఇక్కడ ఎంత అయింది, మొదటిది 36 అయితే సెకండ్ది 16. సో టోటల్లీ √52 యూనిట్స్ అనేది మనకు వచ్చింది అనమాట. √52 యూనిట్స్ అయింది. ఎంత, ఏసీ వాల్యూ. అదేవిధంగా మరొక డయాగోనల్ బీడీ చేద్దాం. ఇది కూడా అంతే వస్తుందా వేరేది వస్తుందా చూస్తే ఇప్పుడు మనం దాని షేప్ని కన్ఫర్మ్ చేయొచ్చు. బీడీలో చూడండి ఎక్స్ వాల్యూస్ ఇది -1 అది 1. సో -1లో 1 మైనస్ చేస్తున్నాం ప్లస్ వై వాల్యూస్ -4, 10 ఉన్నాయి. సో బిగినింగ్ -4 రాస్తే 10 కూడా మైనస్ రాయాలి. సో ఫస్ట్ బ్రాకెట్లో వాల్యూస్ చూడండి రెండు మైనస్లే కాబట్టి -2 అయింది, స్క్వేర్ చేయాలి. నెక్స్ట్ బ్రాకెట్లో 10, 4 కాబట్టి -14 అయింది, దీన్ని స్క్వేర్ చేయాలి. అంతే కదా. సో ఇక్కడ ఫస్ట్ బ్రాకెట్లో వాల్యూ 4 వస్తే సెకండ్ బ్రాకెట్లో 14, 14s are 196. సో టోటల్లీ ఇట్ ఈస్ 200 యూనిట్స్ వచ్చింది. సరే దీన్ని 100 × 2 రాస్తే 10√2 అవుతుంది. ఎనీహౌ ఈ రెండు ఈక్వల్ కాదని అర్థమైంది. ఇక్కడ √52 వస్తే ఇక్కడ √200. ఇప్పుడు మీరు ఆలోచించండి ఇక్కడ వచ్చిన కండిషన్స్ ఏంటో సైడ్స్. దేర్ఫోర్ మనకు వచ్చిన కన్క్లూజన్ మనం రాయాలి కదా, ఏబి = సిడి. ఇది మనం చెప్పగలిగిన విషయం. ఏబి అనే సైడ్ ఎంతో సిడి ఎంత ఉంది. అలాగే బీసీ = ఏడి. ఇది ఇక్కడ చూసాం కదా, బీసీ సైడ్ ఎంత వచ్చిందో ఏడి సైడ్ ఎంత వచ్చింది. అండ్ దాంతో పాటుగా డయాగోనల్స్ అబ్జర్వ్ చేస్తే అవి ఈక్వల్గా రాలేదు. ఏసీ ఈజ్ నాట్ ఈక్వల్ టు బీడీ. డయాగోనల్స్ రెండు సమానంగా రాలేదు. ఇప్పుడు మనం ఈ షేప్ని దేంతో కంపేర్ చేయొచ్చు అంటే ఆపోజిట్ సైడ్స్ ఈక్వల్గా ఉంటూ డయాగోనల్స్ మాత్రం ఈక్వల్గా లేవు అంటే మనం ఇంతకుముందే చెప్పుకున్నాం ఒక షేప్ని ప్యారలలోగ్రామ్. ఈ విధంగా ఒకవైపుకు వాలినట్టుగా ఉంటుంది కాబట్టి అలాంటి షేప్స్లో మనకి జనరల్గా ఆపోజిట్ సైడ్స్ ఇలా ఈక్వల్గా ఉంటాయి, బట్ డయాగోనల్స్ లెంత్ మాత్రం ఈక్వల్గా రావు, ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ వస్తుంది. సో ఈ షేప్ని మనం ప్యారలలోగ్రామ్ని ఫామ్ చేస్తుందని చెప్పొచ్చు అనమాట. అదే విషయం క్లారిఫికేషన్కి రాస్తే దేర్ఫోర్
ఆపోజిట్ సైడ్స్ ఆర్, అంటే మనకి ఫస్ట్ కండిషన్ నుంచి చెప్పగలిగింది అదే, ఆపోజిట్ సైడ్స్ ఆర్ ఈక్వల్ అండ్ డయాగోనల్స్, మనం ఏసీబీడీగా కనుక్కున్నటువంటి డయాగోనల్స్ మాత్రం ఎలా వచ్చాయి, ఈక్వల్గా రాలేదు, ఆర్ నాట్ ఈక్వల్. సో ఎగ్జాక్ట్గా ఈ కండిషన్ అప్లై అయ్యేది ప్యారలలోగ్రామ్ కాబట్టి దేర్ఫోర్ మనం ఫైనల్ కన్క్లూజన్ ఏం చెప్పొచ్చు, ఏబిసిడి ఈజ్ ఏ ప్యారలలోగ్రామ్ అనే మాటను మనం రాయొచ్చు అన్నమాట. సో ఈ షేప్ పేరు ప్యారలలోగ్రామ్. ప్యారలలోగ్రామ్ అనేది మాటల్లో రాయొచ్చు లేదా ఇలా సింబాలిక్గా చెప్పొచ్చు అనుకున్నా, ఈవెన్ దాన్ని మాటల్లో రాస్తే ఇలా పూర్తి స్పెల్లింగ్ రాయాల్సి ఉంటుంది, ప్యారలలోగ్రామ్. సో టోటల్గా ఈ 6 డిస్టెన్స్ చూసిన తర్వాత మీకు ఎప్పుడు ఏ షేప్ చెప్పాలో ఇప్పటికే క్లారిటీ రావాలన్నమాట. ఆల్ సైడ్స్ ఈక్వల్ వచ్చాయనుకోండి స్క్వేర్ ఆర్ రాంబస్, ఆపోజిట్ సైడ్స్ ఈక్వల్ వస్తే రెక్టాంగులర్ ప్యారలలోగ్రామ్. అది డయాగోనల్స్ బట్టి డిపెండ్ అయి ఉంటుంది. డయాగోనల్స్ ఈక్వల్గా రాకపోతే ఇలా ప్యారలలోగ్రామ్ అవుతుంది, వస్తే రెక్టాంగిల్ అవుతుంది ఈ కండిషన్లో. ఆల్ సైడ్ ఈక్వల్ ఉన్నప్పుడు డయాగోనల్స్ ఈక్వల్గా లేకపోతే రాంబస్ అవుతుంది, అవి కూడా ఈక్వల్గా ఉంటే స్క్వేర్ అవుతుందని మనం చెప్పొచ్చు. సో దీంతో మనకి 9లో సెకండ్ ప్రాబ్లం కూడా కంప్లీట్ అయింది. ఇక ఫైనల్ థర్డ్ ప్రాబ్లమ్ని ఇప్పుడు మనం చేయాల్సి ఉంది. సో ఫైనల్గా ప్రాబ్లం నెంబర్ 9లో రోమన్ నెంబర్ 3 చూద్దాం. సో సేమ్ క్వశ్చన్తో మళ్ళీ 4 పాయింట్స్ ఇవ్వబడ్డాయి. ఏ క్వాడ్రిలేటర్లో మనం డిసైడ్ చేయాలి కాబట్టి ముందుగా వాటికి నేమింగ్ ఇద్దాం. లెట్ ఏ ఈజ్ ఈక్వల్ టు 4, 5, బి ఈజ్ ఈక్వల్ టు 7, 6, సి ఈజ్ ఈక్వల్ టు 4, 3 అండ్ డి ఈజ్ ఈక్వల్ టు 1, 2. సో ఈ ఇచ్చిన 4 పాయింట్స్ని ఏబిసిడి నేమ్స్తో చూపించాం. మనం క్వాడ్రిలేటర్ది చెక్ చేయాలంటే కావాల్సినటువంటి డిస్టెన్స్ ఫార్ములా మళ్ళీ ఒకసారి రాసుకుంటున్నాం. సో డిస్టెన్స్ ఫార్ములా, సో డిస్టెన్స్ బిట్వీన్ ఎనీ 2 పాయింట్స్. సో డిస్టెన్స్ ఫార్ములా √(x2 - x1) whole square plus y2 - y1 whole square. To find distance between any 2 points x1, y1 and x2, y2, we use this formula. So we have to find 6 distances AB, BC, CD, AD and also AC and BD because sides and diagonals మనం కనుక్కోవాలి కాబట్టి ఫస్ట్ డిస్టెన్స్ ఎప్పట్లాగే AB మనం చేద్దాం. సో AB ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ అండ్ బిలో ఒకసారి x1, x2, y1, y2 చూడండి. ఎక్స్లు అంటే 7, 4 ఉన్నాయి కాబట్టి x2 - x1 ఈ ప్లేస్లో ఏమొస్తుంది 7 - 4 whole square plus instead of y2 - y1 we can write 6 - 5. So 7 - 4 and 6 - 5 whole square. So first bracket 7 - 4 value 3, so it is 3 square. In the second bracket 6 - 5 value 1, so it is 1 square. So square root of 9 plus 1 because 3 square equal to 9, 1 square equal to 1. So total it is root of 10 units. So root 10, 10 is not a perfect square, so root 10 is an irrational number. So this is the distance between A and B. Next, we have to find the distance between B and C. So BC is equal to square root of, in B and C, x1 and x2. What are the x coordinates? C x coordinate is 4 and B x coordinate is 7. So 4 minus 7, we can write 4 minus 7 whole square plus difference of y coordinates 3 minus 6. So 3 minus 6 whole square. So square root of 4 minus 7 value minus 3, so it is minus 3 square plus 3 minus 6 value is also minus 3, so it is also minus 3 square. So square root of 9 plus 9, so it is root of 18 units. So root 18, 18 is also not a perfect square, so root 18 is also an irrational number. సో ఏబి అండ్ బీసీ ఇవి ఈక్వల్గా రాలేదు, బట్ మనకి రిమైనింగ్ కూడా చూసిన తర్వాత ఇది ఏ కోఆర్డినేట్లో మనకు అర్థమవుతుంది. నెక్స్ట్ సిడి చేస్తున్నాం. సో ఏబి బీసీ అయిపోయాయి. నెక్స్ట్ డిస్టెన్స్ బిట్వీన్ సి అండ్ డి. సిడిలో ఎక్స్ కోఆర్డినేట్స్ అబ్జర్వ్ చేయండి, 1, 4 ఉన్నాయి. సో ఫస్ట్ బ్రాకెట్ 1 minus 4 whole square ఇన్స్టెడ్ ఆఫ్ x2 - x1 whole square రాసాం. y2 - y1 అన్నప్పుడు 2, 3 ఉన్నాయి. సో 2 minus 3 whole square. So square root of 1 minus 4 value is minus 3, so it is minus 3 square plus 2 minus 3 value is minus 1, so minus 1 square. Minus 3 whole square is 9 and minus 1 whole square is 1, so it is also root 10 units. So ఇక్కడ ABCD ఈక్వల్ గా వచ్చే చూడండి, అంటే ఆపోజిట్ ఈక్వల్ గా వచ్చే ప్యాటర్న్ అని మనకి అర్థమవుతుంది. ABBCCD నెక్స్ట్ సైడ్ DA ఆర్ AD. సో AD డిస్టెన్స్ స్క్వేర్ రూట్ ఆఫ్ x కోఆర్డినేట్స్ డిఫరెన్స్ చూడండి, A అండ్ D లో ఇక్కడ 1 ఇక్కడ 4, సో it is also 1 minus 4 whole square plus y2 minus y1. y2 value here 2 and here y1 is 5, so 2 minus 5 whole square.
So in the first bracket we get minus 3, 1 minus 4 is minus 3, and in the second bracket 2 minus 5 is also minus 3. So minus 3 whole square means it is plus 9. So 9 plus 9 is also root of 18 unit. So AB equal to CD and BC equal to AD అని మనకు అర్థమైంది. అంటే ఆపోజిట్ సైడ్స్ మాత్రం ఈక్వల్ గా ఉన్నాయి, ప్రక్క ప్రక్కలు కాకుండా. సో ఇది రెక్టాంగిల్ ఆర్ పారలెలోగ్రామ్ లో ఏదైనా అవ్వచ్చు అని మనం అర్థం చేసుకోవాలి. నౌ వీ హ్యావ్ టు ఫైండ్ డయాగోనల్స్ ఆల్సో. సో AC, నౌ we have to find the distance between A and C. This is the length of the diagonal. ఇక్కడ యాక్చువల్లీ డైరెక్ట్ గా కూడా చేయొచ్చు. 4 4 స్టార్టింగ్ నెంబర్స్ ఈక్వల్ గా ఉన్నాయి కనుక వైల మధ్య డిఫరెన్స్ చేసిన అయిపోతుంది, లేదా సేమ్ ఈ ఫార్ములా అప్లై చేసిన ఎక్స్ లు రెండు ఈక్వల్ చూడండి. 4 4 కాబట్టి ఫస్ట్ బ్రాకెట్ లో ఏమొస్తుంది, 4 మైనస్ 4 హోల్ స్క్వేర్ 0 అయిపోతుంది, ప్లస్ సెకండ్ బ్రాకెట్ లో 3 5 కాబట్టి ఇక్కడ ఉన్నది 3 మైనస్ 5 హోల్ స్క్వేర్. సో ఇట్ ఈక్వల్ టు రూట్ ఆఫ్ ఫస్ట్ వాల్యూ 0 ప్లస్ సెకండ్ వాల్యూలో మైనస్ 2 హోల్ స్క్వేర్ అని వచ్చింది. సో ఇది 0 లెక్క వేస్తున్నారు కాబట్టి మైనస్ 2 హోల్ స్క్వేర్ అంటే 4 కనుక రూట్ 4 మీన్స్ మళ్ళీ అగైన్ 2 యూనిట్స్. ఇది డైరెక్ట్ గా మనకి ఇంటీజర్స్ లో చెప్పగలిగిన వాల్యూ మనకు వచ్చింది. ఇది ఏసీ వాల్యూ. నెక్స్ట్ వీ హ్యావ్ టు ఫైండ్ బిడి, సెకండ్ డయాగోనల్. బిడి మధ్య డిస్టెన్స్ చూసినట్లయితే ఇక్కడ కూడా మీరు బిలో డిలో ఒకసారి ఎక్స్ అబ్జర్వ్ చేస్తే ఇక్కడ 1 ఉంటే ఇక్కడ 7 ఉంది. సో 1 మైనస్ 7 హోల్ స్క్వేర్ ప్లస్ వై వాల్యూస్ ఇక్కడ 2 ఉంటే ఇక్కడ 6 ఉంది, 2 మైనస్ 6 హోల్ స్క్వేర్. సో ఇట్ ఈక్వల్ టు రూట్ ఆఫ్ 1 మైనస్ 7 మీన్స్ మైనస్ 6 అవుతుంది, ప్లస్ ఇక్కడ 2 మైనస్ 6 చేస్తే మైనస్ 4 వస్తుంది. సో ఇక్కడ 6 స్క్వేర్ 4 స్క్వేర్ చేయాలి. మైనస్ స్క్వేర్ చేసిన పాజిటివే కనుక 6 అండ్ 4 చేస్తే సరిపోతుంది. 6 స్క్వేర్ వాల్యూ 36, 4 స్క్వేర్ వాల్యూ ఏమో 16. సో టోటల్లీ ఇట్ ఈస్ రూట్ ఆఫ్ 52 యూనిట్స్ వచ్చింది. సో మొత్తం మీద ఇప్పటి వరకు చేసిన దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సిన విషయం చూడండి. ఏమేమి సమానంగా ఉన్నాయంటే ఆపోజిట్ సైడ్స్ ఏబి ఎంత వచ్చిందో సిడి అంతే వచ్చింది, బీసీ వాల్యూ ఏడీకి వచ్చింది. బట్ ఏసీ బీడీ మాత్రం ఈక్వల్ గా రాలేదు. మరి ఇలా రానివి ఏమంటాం మనకు తెలిసింది. ఆపోజిట్ సైడ్స్ మాత్రం ఈక్వల్ గా ఉండి డయాగోనల్స్ మాత్రం ఈక్వల్ గా లేవు అంటేనే మనం ఇంతకుముందు చెప్పుకున్నాం, ఒక ప్యారలెలోగ్రామ్ షేప్ కి మాత్రమే అది వర్తిస్తుంది. ఎందువల్లంటే దీనికి ఇలా ఆపోజిట్ సైడ్స్ ఈక్వల్ అవుతాయి, బట్ మనం డయాగోనల్ చూసినప్పుడు అంటే ఇదే ఏబిసిడి అనుకుంటే డయాగోనల్ చూసినప్పుడు మాత్రం ఒక డయాగోనల్ లెంత్ ఇలా ఎక్కువగాను ఒక డయాగోనల్ లెంత్ తక్కువగాను ఉంటుంది కనుక టోటల్గా ఇక్కడ ఇది మనం ఏబిసిడి ప్యాటర్న్లో ఉందని అర్థం, లేదా ఇటువైపు వాళ్ళు ఉంటుంది అనమాట. సో ఇప్పుడు మనం ఆ కండిషన్ ఇక్కడ రాద్దాం. హియర్ ఏబి ఈజ్ ఈక్వల్ టు సిడి కామా బీసీ ఈజ్ ఈక్వల్ టు ఏడి. చూసారు కదా, ఏబి రూట్ 10, సిడి రూట్ 10. అదేవిధంగా బీసీ వాల్యూ రూట్ 18, ఏడి వాల్యూ రూట్ 18. అంటే ఈ రెండు సమానమయ్యాయి. అండ్ దీంతో పాటు డయాగోనల్స్ ఏసీ ఈజ్ నాట్ ఈక్వల్ టు బీడీ. బట్ డయాగోనల్స్ చూసినట్లయితే ఏసీ బీడీలో ఒకటి 2 యూనిట్స్ వస్తే ఒకటి రూట్ ఆఫ్ 52 వచ్చింది. మరి ఈ కండిషన్ దేన్ని పాటిస్తుంది, ప్యారలెలోగ్రామ్ అని అర్థం. దేర్ ఫోర్ మనం ఏమని రాయొచ్చు, ఇక్కడ ఆపోజిట్ సైడ్స్ ఆర్ ఈక్వల్. అదే విషయం ఇక్కడ మెన్షన్ చేస్తున్నాం, ఆపోజిట్ సైడ్స్ ఆర్ ఈక్వల్. బికాజ్ ఏబిసిడీని ఆపోజిట్ సైడ్స్ అంటాం, బీసీఏడి కూడా ఆపోజిట్ సైడ్స్ అంటాం. అండ్ డయాగోనల్స్ ఆర్ నాట్ ఈక్వల్. ఇక్కడ డయాగోనల్స్ అంటే కర్ణాలని ఏటిని పిలుస్తామో ఇవి మాత్రం ఈక్వల్ గా లేవు ఇందులో లెంత్ లో. కాబట్టి ఈ కండిషన్ పాటించేది ఓన్లీ ప్యారలెలోగ్రామ్. కాబట్టి ఈ 4 వెర్టిసెస్ తో ఏర్పడేటువంటి ఏబిసిడి అనేటువంటి క్వాడ్రాటర్ ఏమవుతుంది, ఈజ్ ఏ ప్యారలెలోగ్రామ్ అని మళ్ళీ మనం చెప్పొచ్చు అనమాట. ఇట్ ఈజ్ ఏ ప్యారలెలోగ్రామ్. ఇలా రాయొచ్చు, మీకు చెప్పాం కదా, ఈ విధంగా కూడా మనం రాయవచ్చు. సో ఇప్పుడు ఈ కండిషన్స్ తో అలా ఒక్కొక్కటి స్క్వేర్ కానీ ప్యారలెలోగ్రామ్ కానీ రెక్టాంగిల్ కానీ ఇక్కడ కనుక ఇది కూడా ఈక్వల్ గా వస్తే, ఏసీబీడీ కూడా ఈక్వల్ గా వచ్చినట్లయితే మనం ఏం చెప్పేవాళ్ళం, రెక్టాంగిల్ అయినప్పుడు అది పాసిబుల్ అవుతుంది. అంటే ఇక్కడ ఎప్పుడైతే రైట్ యాంగిల్ స్ట్రైట్ గా ఉంటాయో అప్పుడు ఈ కార్నర్ నుంచి ఈ కార్నర్ కానీ ఈ ఆపోజిట్ కార్నర్స్ కానీ ఒకే లెంత్ ఉంటుంది. అందువల్ల రెక్టాంగిల్ అయితే ఇవి కూడా ఈక్వల్ గా వస్తాయి. మనకి ఇచ్చిన ప్రాబ్లంలో ఏది రెక్టాంగిల్ వచ్చింది ఇప్పటి వరకు అయితే లేదు. సో దీంతో మనం ఈ వీడియోలో చేయదలుచుకున్నటువంటి 9th ప్రాబ్లం వరకు కంప్లీట్ అయింది. ఈ ఎక్సర్సైజ్ లో రిమైనింగ్ పార్ట్ ని రాబోయే వీడియోలో మనం కంప్లీట్ చేస్తాం. So to get continuous videos with content and basics, subscribe this channel, like and share the videos to encourage our attempt, and express your valuable opinion in the comment box. See you later in the next video. Bye.